గుంటూరు వేదికగా ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ తన 3వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటుంది. రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకురావడమే లక్ష్యంగా తన ప్రయాణం సాగుతుందని ఆ పార్టీ అధ్యక్షులు కోటేశ్వరరావు స్పష్టం చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకు ప్రజలు అవకాశాలు ఇచ్చారని ఇప్పుడు తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని ఆయన కోరారు. ఏపీలో పేదవాడు అనే మాటే వినిపించకుండా చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని 12 ప్రధానాంశాలతో కూడిన సంచలన మేనిఫెస్టోను కోటేశ్వరరావు విడుదల చేశారు. ఇందులో ప్రతి తెల్ల రేషన్ కార్డుదారుడికి సొంత భూమి ఇచ్చి అందులో శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు నాటిస్తామని, తర్వాత 10 ఏళ్లలో ప్రతి పేదవాడు 10 కోట్ల ఆస్తిపరుడవుతారని వెల్లడించారు. అలాగే రాష్ట్ర రాజధానిలో ప్రతి డ్వాక్రా గ్రూప్కు 1000 గజాల ప్లాట్లు కేటాయిస్తామని, దీనిపైనే తమ తొలి సంతకం ఉంటుందని ప్రకటించారు. ఒక్క ఛాన్స్ అన్నాడు జగన్ గారు వచ్చారు. 2024లో మన బాబు గారు ఆఖరి ఛాన్స్ అన్నాడు. అలాగే మేము కొత్త ఛాన్స్, ఈ కోటేశ్వరరావు జేకేఆర్ కొత్త ఛాన్స్ అడుగుతున్నాడు ప్రజల్ని. 5 కోట్ల మంది ప్రజలకు కూడా పాదాలు మొక్కి మరీ అడుగుతున్నా. ఈ మన మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్నీ నెరవేరుతాయి. ఒక్క కొత్త ఛాన్స్ ఇవ్వండి కొత్త పార్టీకి. ఇంతకుముందు గతంలో ఎన్నో పార్టీలు చూసాం. అందరూ కూడా కళ్ళబోయిన కబుర్లు చెప్పుకుంటా ఎలక్షన్ ముందు రుణమాఫీ అంటారు, ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ అది పోయింది, బడ్జెట్ లేదంటారు. అలాగే ఒకసారి గెలిచి ఫస్ట్ పూలింగ్ అంటారు, రెండోసారి గెలిచి సెకండ్ పూలింగ్ అంటారు. అలాగే ఇంకొక ఆయన 3 రాజధానులు అంటాడు, లేకపోతే హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టాడు అంటాడు. 10-15 వేలకు పొలం కొనుక్కొని 30-40-50 కోట్లు గడించుకొని ఎకరానికి కొన్ని వేల లక్షల కోట్లు గడించి కొంతమంది పార్టీలు డబ్బులు ఎక్కువైపోయి విదేశాలు పోయి మాట్లాడితే పుట్టినరోజు చేసుకుంటారు. ఇక్కడ వాళ్ళ కార్యకర్తలకేమో వేల కోట్లు ఊరూరా పంపించుకొని నా పుట్టినరోజు చేయండి, యువ నాయకులు అంటారు, యువ గర్జన అంటారు. ఇదంతా కూడా ప్రజల సొమ్ము కదా, ఎందుకు చేసుకోవాలి? ప్రజలకి న్యాయం చేయొచ్చు కదా. డబ్బులతో జగన్ గారు చేశారా? జగన్ గారిని ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేశారా? అమాయక ప్రజలే కదా ఇబ్బంది పడుతుంది. అందుకని ఏంటంటే ఈ 2 కుటుంబాలు, 2 వ్యక్తుల మీద మీకు అభిమానం ఉండొచ్చు. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్కి మీ అభిమానం ఎక్కువైపోయి వాళ్ళని చివరికి రౌడీగా చేసే పరిస్థితి తీసుకొచ్చారు. మేము ప్రజల కోసం పార్టీ పెడితే ఇవాళ రైతుల కోసం సెకండ్ పూలింగ్ అంటే ఆ 1250 గజంతో పాటు 1 కోటి రూపాయలు లేదా గవర్నమెంట్ అడ్మిషన్ 4 రెట్టింపులు ఇవ్వమని అడిగి 208 రోజుల నుంచి నేను రిలే నిరసన దీక్ష చేస్తూ ఉంటే ఈ రిలే నిరసన దీక్షని భగ్నం చేయడానికి ఎందరినో ప్రయోగాలు చేసి అనేక ఇబ్బందులు పెట్టి